తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహా విశాఖ నగర ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎంఈ ప్రణవ్ గోపాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని గోపాల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గోపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా పెందుర్తి శారదాపీఠంలో మహామృత్యుంజయ హోమం, రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. యజ్ఞం అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించి భక్తులకు యాగ ఫలాన్ని అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులతో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రత్యక్షంగా చంద్రమౌళీశ్వరులకు అభిషేకాలు చేయించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల జరిగే నష్టాలు, ప్రమాదాల గురించి వివరించారు. తిరుమల శ్రీవారిని కోలీవుడ్ హీరో సూర్య సతీమణి సినీ నటి జ్యోతిగా దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జ్యోతికకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. జ్యోతికను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందజేస్తుందని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలియజేశారు. కావలి అభివృద్ధిపై ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలియజేశారు. సమీక్షల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఓటు హక్కు కలిగిన అర్హులంతా ఇంటి స్థలం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున, పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు, విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున అర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే దానికి అవకాశం కల్పించబోతున్నారు. ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు వెచ్చించడం జరుగుతుంది. ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు 2.5 లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్జీసీ కింద 30,000, అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి, ఎవరికైతే అవసరం ఉండి, ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల అభ్యున్నతి కోసం, పేదల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది, పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు. అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా, కావలికి సేవకుడిగా మీకు ఎల్లవేళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానీకాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 28 నుండి కార్తీక బ్రహ్మోత్సవాలు, ముందస్తుగా నిర్వహించిన కుంకుమార్చన. నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం, 1వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం.
కోస్తా జిల్లాలో రైతులను అలర్ట్ చేస్తున్న అధికారులు, పాలకులలో ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవాలంటూ సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జ్యోతిక, స్వామి దర్శనం కల్పించి ఆశీర్వచనాలు అందజేసిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.